నవజాత శిశువు ఎవరైతే 34 వారాలకు లోపు అంటే ప్రీటర్మ్ శిశువులు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు తప్పనిసరిగా కంటి డాక్టర్ వద్ద చూయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అన్నది పిల్లవాడిని అందులుగా తయారు చేయవచ్చు. సో తప్పనిసరిగా మీరు చూయించాల్సి వస్తుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రతి నెలకు ఒకసారి వెళ్ళేసి రెటినోపతి అసెస్మెంట్ చేసుకొని దాని తర్వాత డాక్టర్ చెప్పిన ప్రకారం మనము కలవాల్సి వస్తుంది. రెండవది ఒక్కటే కాకుండా అబ్స్ట్రక్షన్ నుంచి తరచుగా కంటిలోంచి నీరు లాంటిది వస్తూనే ఉంటుందండి. దాని గురించి కూడా మీరు అవసరమైతే పిల్లల డాక్టరు గారి సలహా మేరకు మనం కంటి డాక్టర్కు చూపించుకోవాల్సి వస్తుంది. ఇంకప్పుడప్పుడు చిన్న పిల్లల్లో పుట్టిన నవజాత శిశువులలో కంటి ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన శిశువుల్లో ప్రత్యేకంగా తల్లి డెలివరీ అయిన తర్వాత కొంతమంది పిల్లల్లో మనకు కంటి ఇన్ఫెక్షన్ లాంటిది తెలుపు రంగులో డిశ్చార్జ్ లాంటిది వస్తుందండి. దానికి మీరు ఐ డ్రాప్స్ డాక్టర్ గారిని అడిగి వాడితే మంచిది. మరీ ఎక్కువగా ఏదైనా ఉంటే కంటి డాక్టర్ని కలవాల్సిన అవసరం వస్తుంది. పిల్లల దృష్టి సమస్యలు అనేది ఫస్ట్ మనకు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళంగానే పిల్లవాడు బోర్డు మీద ఉన్నది కనపడకపోవడము, కొంచెం కాస్త ఇబ్బంది పడ్డము, మిగతా పిల్లవాడి పుస్తకాల నుంచి చూసి రాయడము, కొన్ని కలర్స్ లేకుంటే స్పష్టంగా లేకపోవడము, కొన్ని రంగులు గుర్తుపట్టకపోవడం, ఇవన్నీ సూచనలండి. ముఖ్యంగా స్కూల్లో టీచర్లు కానీ లేదా కేర్ టేకర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఇవి గమనించవచ్చు. ప్రతి ఒక్క విషయాన్ని పిల్లవాడు దగ్గర దాకా కంటికి తీసుకొని చూడడం అన్నదాన్ని బట్టి మనం గ్రహించాలి. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అండి పిల్లవాడికి ప్రతి సంవత్సరం చూపు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా సరే సంవత్సరానికి ఒక్కసారి కంటి డాక్టర్ వద్ద తీసుకెళ్ళి చూపు నిర్ధారణ చేయించుకోవడం అనేది తప్పనిసరి. ముఖ్యంగా ఇప్పుడు మనకు -1, -2 ఉన్నట్టయితే కంటి డాక్టర్ వద్ద అద్దాలు ధరించినట్టయితే అది సులువుగా మనకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇఫ్ బియాండ్ 4, 5 అట్లా వెళ్ళిపోయింది అంటే పూర్తిగా చూపు మందగించి పిల్లవాడు చాలా ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. ఇదొక్కటే కాకుండా స్ట్రాబిస్మస్ కొన్ని కంటి జబ్బుల విషయాలలో పిల్లలకు ఒక కన్ను మూసి ట్రైనింగ్ లాంటిది, ఇంకొకటి ఏంటంటే దూరం ఉన్న వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ మన బిల్డింగ్ బయట నుంచి ఎగిరే పక్షి, దూర బిల్డింగ్స్ లాంటిది చూసి అటువంటి ట్రైనింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేది ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే పిల్లవాడి దృష్టికి వాళ్ళు కనుక్కొని పోయేటప్పటికి ఆలస్యం కాకుండా మీరు సంవత్సరానికి ఒక్కసారి కంటి డాక్టర్కు చూపించినట్టయితే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మనకు తెలిసిపోతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు ఈ కెమికల్స్ లాంటివి ద్రవ పదార్థాలు ఇవన్నీ దూరంగా ఉంచాలండి. ఎప్పుడైనా మనకు హ్యాండ్ వాష్ గురించి ఏదైనా కెమికల్ చేతిలో వేసుకున్నప్పుడు కూడా పిల్లవాడికి అక్కడ పక్కన నిలబడి ఉంటే మన కండ్లలో దాంట్లో పడే ఆస్కారం ఉంటుంది. దుమ్ము ధూళి గట్రా ఆడేటప్పుడు కూడా పడే ఆస్కారం ఉంటుంది. అప్పుడు శుభ్రమైన నీటితో కళ్ళను క్లీన్ చేయాల్సి ఉంటుంది. 1కి 10 సార్లు కడగాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా ఉన్న దుమ్ము లేకుంటే ద్రవమైన రసాయనాలు ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. యూజువల్గా వితిన్ 5-10 నిమిషాల్లో పిల్లవాడు నార్మల్గా చూడగలగాలి. నొప్పి అనేది ఉండరాదండి. ఇన్స్పైట్ అయినా కానీ బాబుకు కన్ను ఎర్రవ్వడం కానీ లేకుంటే చూపు ఏదైనా కొంచెం మందంగా కనపడడం కానీ లేకుంటే బాబుకు విపరీతమైన మంట ఎరుపెక్కడం కానీ ఉంటే వెంటనే కంటి డాక్టర్ వద్దకు తీసుకెళ్తే వాళ్ళు డ్రాప్స్ వేసి చూస్తారండి. ఏదైనా ఫారిన్ ఆబ్జెక్ట్స్ సమ్టైమ్స్ ఈ చిన్న చిన్న వస్తువులు ఇసుక లాంటిది కంటికి దగ్గరలో ఉండొచ్చు, అది క్లీన్ చేయడం జరుగుతుంది. మనం దాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే చూపుకు కూడా ఇబ్బంది కలిగే ఆస్కారం.